గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజుల రియంబర్స్మెంట్ వినూత్న పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. కొంత రాజశేఖర రెడ్డి గారి మీద మంచి సానుభూతి, ఆయన అకాల మరణం చెందటం ప్రజల్లో ఉండి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలి అనే భావన ప్రజల్లో కలిగింది. దానికి తోడు ఆయన ఏం చేశారంటే, నేను సిపిఎస్ రద్దు, మద్యపానం రద్దు, మీకు అద్భుతాలు సృష్టిస్తా అనంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కొంత అభిమానంతో ఈయన కొడుకు వచ్చి ఏదో చేసేస్తారు మనకి అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నిర్మాణాత్మకమైన మనిషి. రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, పరిశ్రమలు తేవాలి, భావితరాలకి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అనమాట. భావితరం బాగుండాలి. ఇవాళ 2026 వచ్చింది. ఇప్పుడు మనకి ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అనేదో సినిమాలో చెప్పినట్టు 26 కాదు, 27 ఎలా ఉంటాం, 28 ఎలా ఉంటాం, 29, 30, 31, 35, 36 ఎలా ఉంటాం అనే ఆధారాలు నుంచి చంద్రబాబు నాయుడు. ఈ ప్రజలు ఇవాళ ఏంటంటే ఇన్స్టెంట్ గా అలవాటు పడిపోయారు. ఇవాళ ఏంటి, నాకు అదేదో కోటి రామకృష్ణ సినిమాలో చెప్పినట్టు ఇప్పుడేంటి నాకు అనే దానికి అలవాటు పడిపోతే, ఇప్పుడు మీకు అద్భుతాలు సృష్టించేస్తా, సాయంకాలానికి బంగారాలు చేసేస్తా, మద్యపానం రద్దు చేసేస్తా, ఏందో లేని పోని హామీలన్నీ ఇస్తే ప్రజలు ఆ హామీలకి నిజం అనుకుని నమ్మి గోతులో పడ్డారు. పడ్డ తర్వాత తెలిసింది వాళ్ళకి.